నమస్కారం అండి. ఈరోజు మా ఊరి గ్రామదేవత యావలమ్మ తల్లికి అభిషేకాలతో సారి సమర్పించామండి. ఈ కార్యక్రమం ఎలా జరిగిందో పూర్తిగా మీకు వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఇప్పుడు మేము తీసుకువెళ్తుంది ఆషాఢ మాసంలోని 3వ వారం సారి అండి. మా గ్రామంలోని శివాలయం గుడి దగ్గర నుంచి కలశం తీసుకొని గ్రామంలోని మహిళలందరూ, పిల్లలు, పెద్దలు అందరూ అమ్మవారికి తీసుకువెళ్లాల్సిన సార వస్తువులన్నీ పట్టుకొని బయలుదేరామండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది అమ్మవారి పాదాలు పసుపుతో తయారు చేశారండి. పసుపు మరియు బియ్యం పిండి కలిపి అమ్మవారి పాదాలను తయారు చేశారండి. ఆ పాదాలకు ఎంత చక్కగా అలంకరించారో చూడండి. మెట్టెలు, పారాణి మరియు పట్టీలు ఎంత అందంగా ఉన్నాయో కదండి. వీటన్నిటినీ తీసుకొని గ్రామంలోని ఉన్న అన్ని దేవాలయాలకు వెళ్ళి తాంబూలం మరియు వస్త్రాలు సమర్పించి పొలిమేర వరకు చేరుకుంటారు. అక్కడి నుంచి గ్రామదేవత అయిన యావలమ్మ తల్లి గుడి వద్దకు చేరుకున్నాము. మేమందరం ఇలా సారితో గుడి వద్దకు చేరుకోగానే పంతులు గారు అమ్మవారికి అభిషేకాలు ప్రారంభించారండి. ఇక్కడ అమ్మవారికి పసుపుతో అభిషేకం జరుగుతుంది. ఎంత చక్కగా ఉందో కదండి, కన్నుల పండుగగా చూడటానికి. ఇక్కడ అమ్మవారికి పసుపు మరియు కుంకుమతో అభిషేకం జరుగుతుందండి. ఒకవైపు పసుపు, మరోవైపు కుంకుమ, 2 రంగులతో అమ్మవారు చూడటానికి ఎంత కలగా ఉన్నారో చూడండి. 2 కళ్ళు సరిపోవట్లేదు మా అమ్మవారిని చూడటానికి. మా అమ్మవారి అనుగ్రహం మాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారికి అన్ని రకాల పూలతో అభిషేకం జరుగుతుందండి. అమ్మవారికి పుష్పాభిషేకం జరుగుతుంది చక్కగా. ఇప్పుడు అమ్మవారికి గంగాజలంతో అభిషేకం చేస్తున్నారండి. మాతా మహారాణికి, యావలమ్మ తల్లికి. ఇక్కడ పాలాభిషేకం చేస్తున్నారు చూడండి. అమ్మవారి రూపం ఈ పాలాభిషేకంతో తెల్లగా మెరిసిపోతూ ఎంత చక్కగా కనిపిస్తుందో కదండి. అమ్మవారికి పాలాభిషేకం అయిపోయిన తర్వాత హారతి ఇస్తున్నారండి. మాతా మహారాజ్ఞికి, మాతా మహారాణికి, మీరు చూస్తున్నది అమ్మవారి కలశం అండి. అమ్మవారి ప్రతిమ, గాజుల మాల అన్ని అలంకరించారు. అమ్మవారి అభిషేకాలు పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారి అలంకరణ సమయంలో బయట భక్తులందరికీ కుంకుమ పూజ చేపిస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి రూపాన్ని దర్శించుకోవడానికి, అమ్మవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారండి. అమ్మవారిని తలుచుకుంటూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అందరూ కలిసి అమ్మవారి యొక్క కలశానికి పూజ చేస్తున్నారండి. లోపల అమ్మవారిని అలంకరణ జరుగుతుంది. మా గ్రామదేవత యావలమ్మ తల్లి అమ్మవారి రూపం ఎంత చక్కగా ఉందో కదండి. చూడటానికి కూడా 2 కళ్ళు సరిపోవట్లేదు. ఈ అలంకరణ ఎంత వైభవంగా ఉందో. మా అమ్మవారి యొక్క అనుగ్రహం మాతో పాటు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.